నిందితుల్ని శిక్షించాలనే దానికి ఎటువంటి రాజీ లేకుండా భారతీయ జనతా పార్టీ కూడా కృషి చేస్తుంది. ఏదైతే గతంలో లిక్కర్ స్కామ్ సంబంధించిన అనేక మంది దొరికారు, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున శిక్షించాలి. దాని వెనకాల ఉండే అసలు ఎవరైతే తాబేదారు ఉన్నాడో అతన్ని పట్టుకోవాలి. ఆ విధంగానే ప్రతి అంశంలో కూడా ఒక వ్యక్తి ఏ విధంగా నిర్మాణం చేశాడని అందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు, ఆయన తప్పనిసరిగా శిక్ష పడాలి అనే దిశగానే మనం అడుగులు వేస్తున్నాం. అలాగే మన దేవాలయాల వ్యవస్థని నాశనం చేసే ఒక పెద్ద కుట్ర జరిగింది రాష్ట్రంలో. ఆ విధంగా వ్యూహాత్మకంగా జరిగింది. విశ్వాసాన్ని, నమ్మకాన్ని సన్నగిల్లిగే ఒక ప్రయత్నాలు, ఏమీ జరగదని ఒక ప్రయత్నం కూడా ప్రజలకు చూపించాలని చెప్పి సుమారు 200 దేవాలయాల్ని అనేక రకాలుగా విధ్వంసం చేసే ప్రక్రియ జరిగింది. దీంతోపాటు వ్యవస్థల నిర్వీర్యం చేసే విధంగా ఒక వ్యవస్థ జరిగింది. దాంట్లో లడ్డూ కూడా ఒక అంశమే. పరకామణి కానీ, లడ్డు కానీ, ఏవైతే సేవలు ఉన్నాయో స్వామివారి సేవల్ని తగ్గించడం కానీ, ఏవైతే దేవాలయ భూములు ఉన్నాయో వాటిని అన్యక్రాంతం చేయడం కానీ, అన్య మతస్థులు తీసుకొచ్చి చొప్పించే ప్రయత్నం కానీ, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగాయి. తప్పనిసరిగా వీటన్నిటిపై విచారణ చేసి వాళ్ళని శిక్షించాలి. దాంతోపాటు ఈ వ్యవస్థల్ని తిరిగి నిర్మాణం చేసే దిశగా ఇప్పటికే మేము అనేక రకాల విషయాలు చెప్పడం జరిగింది. రాబో కాలంలో ఆ విధమైన వ్యవస్థ నిర్మాణం కోసం జాతీయవాద సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఆ విధంగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఒక మంచి వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. అయితే పక్కనున్న తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటకలో ఆ దేవాలయాల వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంటే దురదృష్టం మన యొక్క దేవాలయాల వ్యవస్థ ఆ విధంగా వెళ్ళట్లేదు. తప్పనిసరిగా మన దేవాలయాల వ్యవస్థ ద్వారా ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అవన్నీ పెద్ద పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కనుక తప్పనిసరిగా వీటన్నిటికీ పెద్ద ఎత్తున ఫుట్ ఫాల్స్ వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మనకి అనేక రకాల విషయాలు ప్రచారం చేస్తున్న ప్రవక్తలు ఉన్నారో, చాగంటి కోటేశ్వరరావు కానీ, గరికపాట నరసింహారావు గారు కానీ, అలాగే వీళ్ళందరి యొక్క ప్రవచనాల కారణంగా ఇవాళ మొత్తం ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల్లో విపరీతంగా తెలుగు భక్తులు ప్రయాణాలు చేస్తున్నారు. మహాకుంభమేళలో కూడా సుమారు 50% మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఆ విధంగా అక్కడ స్నానాలు చేయటం కానీ, అనేక రకాల కార్యక్రమాలు, చార్ధామ్ కానీ, అలాగే వైష్ణవిదేవి కానీ, కిందన్న అరుణాచలం కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మన వాళ్ళు వెళ్తున్నారు. ఆ విధంగా మనం అనేక రకాల దేవాలయాలు పోషిస్తున్నాం. మన ప్రాంతం సంబంధించిన దేవాలయాల వైశిష్యాన్ని కూడా మనం తెలుసుకొని ఆ ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరగాలి. ఆ విధంగా టెంపుల్ టూరిజం ద్వారా పెద్ద ఆర్థికంగా రాష్ట్రాలు ముందుకెళ్తాయి. ఉత్తరాఖండే రాష్ట్రం కేవలం టెంపుల్ టూరిజం ద్వారా ఆ రాష్ట్ర ఖజానా నిండుతుందనే విషయం మనం గమనించాలి. కనుక తప్పనిసరిగా ఈ వ్యవస్థ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతుంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే అవకాశం వీటిలో ఉంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కూడా కృషి చేస్తాం.